వింటర్ సీజన్ కదండి. ఈ సీజన్లో చిక్కుడుకాయలు బాగా కాస్తాయి కదా. మా రూఫ్ గార్డెన్లో బోల్డ్ చిక్కుడుకాయలు వచ్చాయండి. ఆ చిక్కుడుకాయలతో నిలవ పచ్చడి తయారు చేశాను, ఆవకాయలాగా. చాలా బాగా వచ్చింది టేస్ట్, సూపర్ టేస్ట్. ఎంత బాగుంది చూడండి. నోరు ఊరించే చిక్కుడుకాయలు నిలవ పచ్చడి చూస్తుంది అనిపిస్తుంది కదా. ఎంత బాగుంది చూడండి పచ్చడి. ఆరోగ్యాభిలాష అందరికీ నా హృదయపూర్వక నమస్సమాంజలండి. ఈరోజు వెరైటీ పచ్చడి అండి, చిక్కుడుకాయల నిలవ పచ్చడి. ఈ పచ్చడి మనం వేడివేడి అన్నం కలిపి తింటే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి, ఉప్మా అలాగే అన్ని రకాల టిఫిన్లో కూడా బాగా ఉపయోగపడుతుంది. చిక్కుడుకాయల నిలవ పచ్చడికి చిక్కుడుకాయలు కావాలి కదా. చూడండి, మా రూఫ్ గార్డెన్ ఎన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి చూడండి. తాజాగా ఎంత బాగున్నాయి చూడండి. ఆర్గానిక్ పంట, ఎలాంటి కెమికల్స్ లేకుండా కంపోస్ట్ ఎరువుతో పండించిన బ్రాడ్ బీన్స్ అంటారు కదా వీటిని, చిక్కుడులు. గుత్తులకి ఎంత బాగున్నాయి చూడండి కాయలు. ప్రతి సంవత్సరం రూఫ్ గార్డెన్లో చిక్కుడుకాయలు పండిస్తాం మేము. మా రూఫ్ గార్డెన్లో మనం పండించుకొని తింటే ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆనందం, ఆరోగ్యం వర్ణాతీతం. ఇలా మనం పండించుకోవడం వల్ల ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది మనకు. తవ్వడం, నీళ్ళు పోయడం, ఇలా కోయడం వల్ల లేక మనకు ఆర్గానిక్ పంట కూడా లభిస్తుంది కదా. చిక్కుడు తీగలు ఎంత పైకి ఎంత బాగా పాకే చూడండి. అందట్లేదండి. పైన కాయలు ఎండిపోయాయి కదా, ఆ కాయలు అలా వదిలేసాము, విత్తనాలు బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ చూడండి, రాడ్డు కూడా చుట్టుకుని ఎంత బాగా గుచ్చు ఎంత బాగా కాసే చూడండి. 4 గింజలు వేస్తామండి అంతే అండి. భగవంతుడు ఎన్ని ఇస్తాడు చూడండి మనకు. ఎన్ని కాయలు వచ్చాయి చూడండి. కోస్తుంటే ఇంకా కోయలు అనిపిస్తుంది కదా. సరిపోతుంది పచ్చడికి. ఇలాగ బాగా ముదిరిన కాయలు తీసుకోవాలి. చూడండి పిక్కలు ఎంత బాగున్నాయి చూడండి. మరి లేత కాకుండా అలా గింజలు ఉండేవి తీసుకోవాలి. గింజలు ఎంత బాగున్నాయి టేస్ట్గా. 1 కేజీ కాయలు ఉంటాయి కదండి. రాడికి ఎంత బాగా చుట్టేసి ఎంత బాగా వేస్తుంది చూడండి. 2 చోట్ల ఉందండి, 2 కుండీలు వేసాను. ఇలా గింజలు ఉండే కాయలు తీసుకోవాలి మనం. ఇప్పుడు కాయలుండే బాగా కడగాలి. కడిగి చూడండి అలాగా ఈనెలు తీసేయాలి 2 వైపులా. తాజాగా ఎంత బాగున్నాయి చూడండి కాయలు. మన మార్కెట్లో కొనేటి ఇలా ఉండవని, వాడిపోయిన కాయలు ఉంటాయి. ఇంకా అక్కడక్కడ పురుగులు కూడా ఉంటాయి. వీటిలో మా కాయలు ఎక్కడ చిన్న పురుగు లేదండి, ఎక్కడ పుచ్చులు కానీ పురుగు లేదు. తాజాగా ఎంత బాగున్నాయి చూడండి కాయలు. ఆర్గానిక్ పంట కదా. పని ఇలాగా క్లాత్ మీద బాగా ఆరబెట్టాలి. చిక్కుడుకాయ నిలవ పచ్చడికి ఫ్యాన్ కింద గాలి చిక్కుడుకాయలు బాగా ఇలా ఏళ్ళు తీసి కడిగి ఆరబెట్టుకోవాలి. బాగా తడి ఉండకూడదు. తడి పడేస్తాయి కదా, పచ్చడి లేకుండా ఇలా ఆరబెట్టుకోవాలి. 4-5 గంటలు బాగా ఆరబెట్టాలి. చిక్కుడుకాయలు నిలవ పచ్చడికి ముందుగా మనం పొయ్యి వెలిగించి, కర్రల పొయ్యి వెలిగించాను చూడండి. కర్రల పొయ్యి మీద చిక్కుడుకాయలు నిలవ పచ్చడి తయారు చేస్తున్నాం కదా. పొయ్యి వెలిగించి బాణలు పెట్టి ఆయిల్ వేయాలి. 1 కేజీ చిక్కుడుకాయలకి 1/2 లీటర్ ఆయిల్ సరిపోతుంది. నువ్వుల నూనె తీసుకున్నాను, అందుకే పొంగుతుంది చూడండి బాగా. నువ్వుల నూనె ఆరోగ్యం చాలా మంచిది కదా. పచ్చళ్ళు నువ్వుల నూనె చాలా బాగుంటుంది.
అన్నీ ఒకేసారి ఫ్రై అవ్వు కదా, హాఫ్ హాఫ్ డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా. ఆ చిక్కుడుకాయలు ఉంటడంతా పోయే వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి కాయలు. అలా గోల్డ్ కలర్ రావాలండి కాయలు. కొద్దిగా మరీ పచ్చిగా ఉంటే కూడా ఆయిల్ తొందరగా అయింది, పచ్చి తొందర పాడే ఫ్రై అయ్యాక డీప్ ఫ్రై అయ్యాక తీసేయాలి అన్నీ కూడా. అలాగా కొద్దిగా గోల్డ్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి బాగా. అలా బాగా ఫ్రై అయితే పప్పులు కాయలు పచ్చివాసన లేకుండా పచ్చడి చాలా బాగుంటుంది. ఎంత బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ మిగిలిన సగం కూడా వేసేయాలి. ముందు సగం వేపుకున్నాం కదా, ఇంకో సగం ఉన్నాయి కదా, ఈ సగం కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కాయలు ఉంటడంతా పోయే వరకు బాగా వేపుకోవాలి. పచ్చి 2-3 నెలలు బాగా నిలవ ఉంటుందండి ఇలా చేస్తే. అలా ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయలు బాగా ఫ్రై అయ్యి చూడండి, తీసేయాలండి. గాలి ఎక్కువ ఉంది. తేగలు వచ్చాయండి, తేగలు కొన్నాము. ఆ తేగలు కూడా అగ్గి నిప్పు రవ్వల్లో కలుస్తాను చూడు. తేగలు ఉడబుట్టిన తేగల కంటే కాల్చిన తేగల టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ సీజన్లో తేగలు బాగా దొరుకుతాయి. తేగలు ఆరోగ్యం చాలా మంచిది. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ మిగిలింది కదా, అదే ఆయిల్లోనే మనం చిక్కుడుకాయలు బాగా డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్లో మళ్ళీ ఆవాలు, మినపప్పు, జీలకర్ర అన్నీ వేయాలి. వెల్లిపాయలు, ఎండుమిర్చి, పోపు పెట్టుకోవాలి. తిరగబోతుంటారు కదా, ఆవాలు పచ్చిగా లేకుండా పోపు కూడా బాగా వేగాలి. ఎక్కువ మంట తగ్గించి చేయాలండి, లేకపోతే మాడిపోతాయి కదా. లో ఫ్లేమ్లో వేపుకోవాలి బాగా. వెల్లుల్లిపాయలు, ఇంగువ. నిల పచ్చళ్ళు ఇంగు వేసి చాలా బాగుంటుంది టేస్ట్. మేము అన్ని పచ్చళ్ళు ఇంగు వేసుకుంటాం ఎక్కువ. తర్వాత చింతపండు, 1/4 కేజీ చింతపండు తీసుకున్నాను. 1 కేజీ చిక్కుడుకాయలకి 1/4 కేజీ చింతపండు తీసి బాగా వేడి నీళ్ళలో మరగబెట్టి మిక్సీలో వేసి గుజ్జు తయారు చేసుకున్నాం ముందుగానే. ఆ గుజ్జు కూడా యాడ్ చేయాలి. ఆయిల్లో బాగా చింతపండు గుజ్జు బాగా అయితే చాలా బాగుంటుంది. పులిహోర లాగా ఉంటుంది చక్క. చింతపండు గుజ్జుని కూడా బాగా ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి.
చింతపండు పులిహార చేస్తాం కదా, అలా ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ పచ్చడి. చింతపండులో కూడా సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కదా, ఆరోగ్యం చాలా మంచిది. ఇమ్యూనిటీ బూస్టర్ చింతపండు. ఇక సాల్ట్ యాడ్ చేయాలి. 4 స్పూన్లు సాల్ట్ వేసి ఆ నూనె బాగా అలా పైకి తేలే వరకు బాగా ఉడికించుకో ఆయిల్లో. గుమగుమలాడుతుంది, పులిహార వాసన వస్తుంది బాగా. ఇంగువ అన్నీ వేసాం కదా, చింతపండు ఇంగు వేసాను. కపాలభాతి, అనులోమ విలోమ, భస్త్రిక ప్రాణాయామాలు. గదిలో పొయ్యి ఊడగొట్టంతో పోయి ఇవ్వడం వల్ల లంగ్స్కి బాగా ఎక్సర్సైజ్. కపాలభాతి తేగలు బాగా కలిపి తీసుకోవాలి. తేగ అంత బాగా కలిపి మొత్తం తయారు చేస్తున్న తేగలు కూడా బాగా కాల్చుకున్నాం కదా. ఆయిల్లో బాగా మరిగించాలి. చింతపండు గుజ్జు ఎంత బాగుంది. అలాగే ఆయిల్ బాగా పైకి తేలాలి. పసుపు యాడ్ చేయాలి. 2 స్పూన్లు పసుపు యాడ్ చేశాను. చింతపండు బాగా ఉడికిపోయింది కదా ఆయిల్లో, అది తీసి అలాగా చిక్కుడుకాయలు యాడ్ చేయాలి. బాగా మరిగించుకున్న చింతపండు గుజ్జును చూడండి, చిక్కుడుకాయలు యాడ్ చేయాలి. పక్కా కొలతలతో చిక్కుడుకాయ నిల్వ పచ్చడి ఎంత బాగా వచ్చింది చూడండి, ఎంత హ్యాపీగా ఉంది చూడండి పచ్చడి తయారు చేస్తుంటే. ఆవాలు తీసుకున్నాను, 100 గ్రాముల ఆవాలు తీసుకున్నాను. ఆవాలు అలాగా మిక్సీ పౌడర్ చేసుకోవాలి. ఆవాల పౌడర్ కూడా యాడ్ చేయాలి. అది కారం 100 గ్రాములు తీసుకున్నాను. చాలకపోతే మనం ఇంకా ఎక్కువ కారం ఉండాలంటే కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఆవకాయ అలా ఉంటుంది, మామిడికాయల సీజన్లో మామిడికాయలతో ఆవకాయ పడతాం కదా, అలా ఉంటుంది టేస్ట్. సూపర్ టేస్ట్, ఎంత బాగా వచ్చింది చూడండి పచ్చడి. గుమగుమలాడే నోరు నుంచే చిక్కుడుకాయలు నిల్వ పచ్చడి తయారైపోయింది. బాగా చల్లారాక 2 రోజులు అలాగే పల్లెలో ఉంచి బాగా పచ్చడి బాగా ఊరాక 2 రోజుల తర్వాత జడలు వేసుకోవాలి.
ఎంత బాగుంటుంది చూడండి పచ్చడి. చూసి తినాలనిపిస్తుంది కదండి చూసినాయి. ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి కదా మనకు చిక్కుడుకాయలు. ఇలాంటప్పుడు మనం ఇలా నిల్వ పచ్చడి తయారు చేసి ఉంచుకుంటే ఇప్పుడు కావాలంటే ఇప్పుడు సమ్మర్ సీజన్లో కూడా చిక్కుడుకాయల పచ్చడి తినచ్చు కదా. మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో పెడతారు కదా. వీడియో అందరికి నచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోని సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకు ధన్యవాదాలండి. చూడండి సూపర్ టేస్ట్. పచ్చడి ఎంత బాగా వచ్చింది చూడండి, అద్భుతం. టేస్ట్ చాలా బాగుంది. ఈ చిక్కుడుకాయ గింజల్లో ప్రోటీన్స్ అధిక మొత్తాలు ఉంటాయి. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ప్రోటీన్స్ అధిక మొత్తాల్లో ఉంటాయి. చిక్కుడుకాయలు ఆరోగ్యప్రదాయం. కాయలు ఎంత బాగున్నాయి చూడండి, పప్పులు చూడండి ఎంత బాగున్నాయి. రిచ్ ప్రోటీన్ ఫుడ్. కీళ్ళొప్పులు కాళ్ళ నొప్పులు తగ్గడానికి కాల్షియం బాగా ఉపయోగపడుతుంది కదా. బోన్స్ స్ట్రాంగ్గా తయారవుతాయి. చలికాలం వింటర్ సీజన్ దొరికే చిక్కుడుకాయల వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. కాన్స్టిపేషన్, ఫైబర్ అధిక మొత్తాలు ఉంటుంది కదా. ఇందులో ఉండే ఫైబరు కాన్స్టిపేషన్ నివారణకు బాగా దోహదపడుతుంది. డైజెషన్ ప్రాబ్లమ్ కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ డెవలప్ చేస్తుంది. ఒబెసిటీ కంట్రోల్ బాగా దోహదపడుతుంది. అత్యంత బాగా వచ్చింది. ఇలా మనం ఆర్గానిక్ పంట పండించుకొని ఆర్గానిక్ చిక్కుడుకాయలతో నిల్వ పచ్చడి తయారు చేసుకుంటే ఆరోగ్యం దివ్యౌషధం. ఎంత బాగుంది. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలు. అందరూ అలా తయారు చేసిన ఉద్దేశంతో మాటికి ఇలాంటి వీడియోలు పెడతానండి. థ్యాంక్ యూ.